వచ్చే ప్రోగ్రామ్స్ చూడండి, చూసి ఆనందించండి. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ సత్య సనారే సేవా ఫౌండేషన్ వారి శ్రీ శ్రీరామ్ రాజేశ్వర గారి ఆధ్వర్యంలో మన క్రోసూరులో శ్రీ రాములోరి కళ్యాణం సందర్భంగా, శ్రీరామ నవమి సందర్భంగా వడపత్తు పానకం భక్తులకు అందరికీ కూడాను పంచడం జరుగుతుంది. మరి 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి ఈ ప్రసాదాలను స్వీకరించి శ్రీ సత్య సనారే సేవా ఫౌండేషన్ వారిని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతి సంవత్సరం శ్రీరామ్ రాజేశ్వర గారు తన శక్తికి మించి ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తూ ఉంటారు. మరి వారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఆయన ఇలానే ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని వేడుకుందాం. మరొకసారి శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సత్య సనారే సేవా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భక్త మహాశయులకు విన్నపం. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ్ రాజేశ్వరరావు గారి ఇంట్లో బ్రహ్మాండమైనటువంటి పూజాలను చేస్తారని మరి మనం చేస్తూ ఉన్నాం. రెండుమాచారు ఆశీస్సులు, రాముల వారి కృప మీ జీవితానికి మరింత దగ్గరగా వచ్చి మీ జీవితం మరింత శుభప్రదంగా ఉండేలాగా ఆ స్వామి వారు చేస్తారని మరి కోరుకుంటూ ఉన్నామండి. ఈ కార్యక్రమం సత్య సనారి సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ్ రాజేశ్వరరావు గారి సారథ్యంలో బ్రహ్మాండమైనటువంటి స్వామివారి కళ్యాణం ఆ వేడుక బాగా జరిగింది. మహాశయులారా, దయచేసి భక్త మహాశయులకు విన్నపం. ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీరామ్ రాజేశ్వరరావు గారింట్లో బ్రహ్మాండమైనటువంటి ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది. మహాశయులారా,
వడపప్పు పానకం మొదలైనవి భక్తులు ఆయన నుండి కూడా ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. సలామి సేవలో ఈ సత్య సమాధి సేవ ఫౌండేషన్ మానవ ధర్మమును వీడి దానవుడవే
కాదు కదా కాదు ప్రతి పానకం కాదు రేపు నుంచి పానకం కావచ్చు. అమ్మా పానకం తీసుకోండి స్వామి పానకం. భక్త మహాశయులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భక్త మహాశయులారా, ఈరోజు సత్య సనారి సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీరామరాజేశ్వరరావు గారి సారథ్యంలో మరి దొడ్ల రోడ్లో బ్రహ్మాండమైనటువంటి మరి ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సత్య సనారి సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీరామరాజేశ్వరరావు గారు. కాబట్టి భక్త మహాశయులారా, ప్రతి ఒక్కరూ కార్యక్రమం జరుగుతుంది.
దయచేసి ప్రతి ఒక్కరూ ఇదే మా ఆహ్వానంగా భావించి రండి, తీర్థ ప్రసాదాలు స్వీకరించండి, శ్రీముఖండి, మాకంతే చాలా. శ్రీరామ ధ్యానంలో శ్రీరాముని భక్తిలో ఆంజనేయ స్వామి కంటే కూడా ఏమాత్రం తగ్గనటువంటి పట్టుదలతో ఇటువంటి భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ సత్యసనారి సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ్ రాజేశ్వరరావు గారి సారథ్యంలో బ్రహ్మాండమైనటువంటి ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది. మహాశైలరా, దయచేసి ప్రతి ఒక్కరూ మా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ప్రసాద వినియోగ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముల వారి ప్రసాదాన్ని స్వీకరించి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ మరీ కోరుకుంటూ ఉన్నాం. అబ్బాయి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని ప్రసాద వినియోగ కార్యక్రమం బాబాబు అయ్యా నా ప్రసాదం తీసుకోదరా. బాబాబు శ్రీరామ్ రాజేశ్వరరావు గారి సారథ్యంలో శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వామివారి కళ్యాణ మహోత్సవతలతో బ్రహ్మాండంగా రాజేశ్వరరావు గారి ఇంట్లో జరిగింది. ఆ సందర్భంగా ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతున్న మహాశైలరా, దయచేసి రండి, స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి, శ్రీరాముల వారి కృపకు పాత్రలు కండి, మాకంతే చాలండి. హలో, బ్రహ్మాండమైనటువంటి ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది మహాశైలరా. ఇప్పుడు మాకంతే చాలా బాబు ప్రసాదం అయ్యా. హలో, భక్త మహాశయులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సత్యసనారి సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ్ రాజేశ్వరరావు గారి దర్శక సారథ్యంలో బ్రహ్మాండమైనటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుక ఈ కార్యక్రమంలో ఇంతవరకు జరిగింది. ఆ తదుపరి జరిగే ప్రసాద వినియోగ కార్యక్రమానికి మీరందరూ తప్పనిసరిగా వచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. తదుపరి జరిగే మా ఈ ప్రసాద వినియోగ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుతూ ఉన్నాం. పెద్దలు శ్రీరామ్ రాజేశ్వరరావు గారి ఇంటి వద్ద బ్రహ్మాండమైనగా మరి స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుక బ్రహ్మాండంగా జరిగింది. మహాశైలరా, రండి, ప్రతి ఒక్కరు కూడా స్వామివారి మరి దీవెనలు అందుకోండి. తదుపరి జరిగే మా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనండి, తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. రండి సార్ బాబు, రెండవ ఎండకు బాగున్నారు. హలో, ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందడుగులో ఉన్న శ్రీరామ్ రాజేశ్వరరావు గారికి ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ మా గౌరవనీయులు పెద్దలు బోల నరసింహారెడ్డి గారు ఇటువంటి బృహత్ కార్యక్రమాలు రాజేశ్వరరావు గారు మరిన్ని నిర్వహించాలనేటువంటి కోరికతో తీసుకురా
ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలి అనేటువంటి ఉత్సాహంతో ప్రోత్సాహంతో 500 రూపాయలు ఇటువంటి కార్యక్రమాలు చేయండి నా వంతుగా ఇస్తున్నానని చెప్పి బోళ్ళ నరసింహారెడ్డి మాస్టర్ గారు ఈ కార్యక్రమానికి సహకరించారు. వారిని ఆ శ్రీరామచంద్రమూర్తి, సీతామాయి, ఆంజనేయ స్వామి అందరూ కూడా వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని మరి చల్లగా చూస్తారని మరీ కోరుతూ ఉన్నాం. మహాశైలందరికీ ఇదే మా ఆహ్వానం. రండి, ఈ ప్రసంగండి, మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి, మాకంతా చాలండి. ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనామ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భక్త మహాశైలందరికీ ఇదే మా ఆహ్వానం. రండి, శ్రీరామరాజేశ్వరరావు గారి ఇంట్లో బ్రహ్మాండమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది మహాశైలారా. ఆ సందర్భంగా ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ బ్రహ్మాండమైనటువంటి రాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇప్పటి వరకు బ్రహ్మాండంగా జరిగింది మహాశైలారా. ఆ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వామివారి కళ్యాణ వేడుకలు మరి చూడండి. తదుపరి జరిగే మా ప్రసాద వినియోగ కార్యక్రమంలో పాల్గొనండి. స్వామివారి కృపకు పాత్రలు కండి, మాకంతా చాలండి. రాని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సత్యసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు లైన్ శ్రీరామ్ రాజేశ్వరరావు గారి సారథ్యంలో శ్రీరామచంద్రమూర్తి, సీతామాయిల కళ్యాణ మహోత్సవ వేడుక బ్రహ్మాండంగా జరిగింది మహాశైలారా. ఇప్పటి వరకు తదుపరి ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి కళ్యాణ వేడుకలు దర్శించి మరి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మరీ కోరుతూ ఉన్నాం. భక్త మహాశయులందరికీ ఇదే మా ఆహ్వానం. రండి, సీతారామచంద్రమూర్తి గారి కళ్యాణ మహోత్సవ వేడుక బ్రహ్మాండంగా జరుగుతుంది మహాశైలారా. సత్యసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో లైన్ శ్రీరామ్ రాజేశ్వరరావు గారి సారథ్యంలో బ్రహ్మాండమైనటువంటి పూజా కార్యక్రమాలు, స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుక ఇప్పటి వరకు బ్రహ్మాండంగా జరిగినాయి. తదుపరి జరిగే ఈ ప్రసాద వినియోగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మా ఆహ్వానంగా భావించి రండి, స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. తదుపరి స్వామివారి కార్యక్రమాలు జయప్రదమయ్యేలాగా మీరు చేస్తారని, స్వామివారి కృపకు పాత్రలు అవుతారని చెప్పిన ప్రసాదం అయ్యా పాల్గొన్నాళ్ళకి సత్యసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీరామ్ రాజేశ్వరరావు గారి సారథ్యంలో రాజేశ్వరరావు గారి ఇంట్లో స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుక బ్రహ్మాండంగా జరుగుతుంది మహాశైలారా. రండి, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఆహుతులే వచ్చి ప్రతి ఒక్కరూ స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించి తదుపరి జరిగే మరియు భారీ
మరి ప్రసాద వినియోగ కార్యక్రమంలో పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరియు కోరుతూ ఉన్నాం. బాబు రాయా అయ్యా పాల్గొందా అయిపోదు రాయా జరుగుతుంది. రండి ప్రతి ఒక్కరు మా ఇప్పటి వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుక గౌరవనీయులు పెద్దలు లైన్ శ్రీరామ్ రాజేశ్వరరావు గారి గృహంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించబడింది. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సత్య సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు శ్రీరామ్ రాజేశ్వరరావు గారి సారథ్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగిన మహోత్సవాల తదుపరి ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని తిలకించండి. తదుపరి జరిగే మా ప్రసాద వినియోగ కార్యక్రమాలు రెండుసారి మాసారి రెండయ్యా స్వామివారి ప్రసాదాన్ని తీసుకెళ్ళండి. అమ్మాయిని పంపించండి. మీరు అక్కడే ఉండండి. అమ్మాయి గ్లాస్ తెచ్చి అది రోడ్డు పక్కకి రండి. ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అందరూ ఇదే కార్యక్రమంగా భావించి మరి ప్రసాద వినియోగ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరి కోరుకుంటున్నాం. అధికారంగా అయ్యా భక్త మహాశయులు ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవనీయులు పెద్దలు లైన్ శ్రీరామ్ రాజేశ్వరరావు గారి సారథ్యంలో శ్రీ సీతారామ స్వాముల వారి కళ్యాణ వేడుక మహోత్సవం బ్రహ్మాండంగా జరిగిన మహాశయులారా ఇప్పటి వరకు. ఆ తదుపరి ప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది. భక్త మహాశయులందరికీ ఇదే మా ఆహ్వానం. రండి, తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి కృపకు పాత్రలు వారి కృపకు పాత్రలు కండి. మాకంటే చాలండి. బాబు లైన్ శ్రీరామ్ రాజేశ్వరరావు గారికి తమ వంతుగా ఒక 500 రూపాయలు విరాళంగా ప్రకటించారు. వారి దయాత హృదయానికి చేస్తుంది ఈ సందర్భం. కాబట్టి ఆ సీతారామచంద్రుల వారి బోళ్ళ నరసింహారెడ్డి గారికి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వారిని కొన్నంత మనశ్శాంతిని ప్రసాదించవలసిందిగా మరి మనం చేస్తూ ఉన్నాం. जय श्री राम।